హే ఆల్, వెల్కమ్ టు హోషో టైప్స్. ఎలా ఉన్నారండి అందరూ? సమ్మర్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా. ఇంట్లో ఉండి చెమటలు చిందించే బదులు ఏమైనా యాక్టివిటీ చేసి చెమటలు చిందిస్తే దాని తర్వాత చల్లగా నీళ్ళల్లో చిల్ అవుతే ఎలా ఉంటుందో ఒకసారి థింక్ చేయండి. ఆ ఫీలింగే వేరు కదా. అదే రేంజ్లో ఎంజాయ్ చేద్దామని హోష్వత్ అండ్ వాళ్ళ కజిన్స్ అందరూ కలిసి ఒక ప్లేస్కి వెళ్ళాము. ప్లేస్ అయినా సరే ఎక్కడికో అనుకున్నారు, వెళ్ళింది ఇది మన హైదరాబాద్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ గ్రావిటీ అండి, థీమ్ పార్క్. ఓకే, డిస్ట్రిక్ట్ గ్రావిటీ థీమ్ పార్క్ షామీర్పేట్లో ఉంది ఇది. సో ఇందాక చెప్పినట్లు అడ్వెంచర్ అంటే అలాంటి అడ్వెంచర్ కాదండి, మీ ఫిట్నెస్ని టెస్ట్ చేసే సూపర్ అడ్వెంచర్. దాంతోపాటు వాటర్ రైడ్స్ అండ్ ఫన్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో సూపర్ కదా. ఇంకెందుకు లేట్, మరి మా మీడియా మొత్తం చూడండి, మీకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. మీకోసం మొత్తం లొకేషన్ని కవర్ చేశాను అండ్ ఎక్కడ ఏమేమి టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయో కూడా చెప్తాను, వినండి. వీళ్ళ దగ్గర చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయండి. సో కొన్ని గేమ్స్ చెప్తాను, అన్నీ కవర్ చేసే వీడియో చాలా లెంత్ అయిపోద్ది, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా. ఒకటి వచ్చేసి జాయింట్ స్వింగ్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఉయ్యాల ఇది, కానీ ఏదో సామాన్యం ఉయ్యాల కాదండి. 50 feet హైట్ వరకు మనని పుల్ చేసేసి అలా వదిలేస్తే అఫ్కోర్స్ భయం వేస్తుంది, ఆ భయంతో పాటు ఫన్ కూడా వస్తుంది. సో మేము కూడా ట్రై చేసాం, చాలా థ్రిల్లింగ్ అనిపించింది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి స్లింగ్ షాట్. దీపావళికి కాల్చే షాట్స్ కాదండి ఇది, మనల్ని ఒక సీటింగ్లో కూర్చోబెట్టి ట్రాక్టర్తో పాటు గట్టిగా గుంజి దూరంగా అలా సడన్గా వదిలేస్తే వామో భయం వేస్తుంది, కానీ ఫన్ కూడా చాలా బాగుంటుంది. కానీ 80 kgs కంటే ఎక్కువ ఉంటే దీనికి అలౌ చేయరండి. సో ప్లాన్ చేసుకునేటప్పుడు చూసుకోండి, చాలా యాక్టివిటీస్ 80 kgs కంటే అబవ్ ఉంటే అలౌ చేయరు. సో దాన్ని బట్టి చూసుకోండి జాగ్రత్తగా. తర్వాత మల్టీ యాక్టివిటర్ అండి, బాబోయ్ మినిమం మన యాక్టివిటీలో మెయిన్ అండ్ టైం కన్జ్యూమింగ్ అనేది ఇదే. సింపుల్గా చెప్పాలంటే 1 to 2 hours పట్టిద్దండి. ఏంటో అంటే గట్టిగా చాలా హెవీగా ఉంది. దీంట్లో వాల్ క్లైంబింగ్, నెట్ క్లైంబింగ్, ఇంకా 3 level యాక్టివిటీస్, టవర్ ఉంది. ఈ లాస్ట్ది కంప్లీట్ చేస్తే చాలు మనం తినేది మొత్తం మరగడానికి. బట్ మస్ట్ ట్రై. ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే కామెంట్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు, అంత టైమ్ అండ్ ఫన్ టవర్ అండి ఇది. మేము చిన్నది అనుకున్నాం, కానీ చేసిన తర్వాత ఉన్న ఎనర్జీ అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంత చేసిన తర్వాత సరదాగా అట్లా ఒక సీటింగ్ కూర్చొని జిప్ లైన్లోకి వెళ్తాను అంటే, ఎస్ జిప్ లైన్. ఒక తాడికి మనల్ని కట్టేసేసి వదిలేస్తారు, అలా జారుకుంటూ మెల్లగా పోతూ ఉంటాం. ఏదో తొందరగా అయిపోయిందని కాదు అండి, ఇది 5 minutes పట్టింది కంప్లీట్ అవ్వాలంటే. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఇవే కాదు, పెద్దవాళ్ళ గేమ్స్ అనుకున్నారా? సో మేము పిల్లల్ని తీసుకెళ్తాము, వాళ్ళేం ఎంజాయ్ చేస్తారు అనుకున్నారు, అదేం వరి అవ్వకండి. చిన్నపిల్లల కోసం వీళ్ళ దగ్గర స్మాల్ యాక్టివిటీస్ అవర్స్ ఉన్నాయి. బుల్ రైడ్ ఉంది, ఆర్చరీ ఉంది, రైఫిల్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ ప్లాంక్, ఇంకా చెప్తూ ఉంటే లిస్ట్ వెళ్తూనే ఉంటుంది. అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, చెప్పాను కదా, ఒక డే మొత్తం సరిపోదు. మేము వెళ్ళే ముందు రోజు వర్షం పడింది వల్ల మేము పెయింట్ బాల్ అండ్ గ్రౌండ్ యాక్టివిటీస్ అవి చేయలేకపోయాం, ఎందుకంటే కొంచెం వెట్ ఉండటం వల్ల ఆ యాక్టివిటీస్ అన్నీ క్యాన్సిల్ చేశారు. బట్ అవి కూడా బాగుంటాయంట. ఇన్ని యాక్టివిటీస్ చేసాక ఫుడ్ తినాలంటే ఎక్కడికో వెళ్ళాలనుకోవాలి కదా. సో అదేం బాధ లేదండి, వీళ్ళ దగ్గరే ఫుడ్తో ఇంక్లూడెడ్ ప్యాకేజెస్ అండ్ స్నాక్ కూడా ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ అనలేం, బట్ బాగుంది. అంటే అంత యాక్టివిటీస్ చేసేసి ఎంత సరిపోవాలని సరిపోద్దండి. అంటే నెక్స్ట్ వాటర్ గేమ్ ఆడేటప్పుడు వామిటింగ్స్ కానీ అలాంటివి అవ్వకూడదు కాబట్టి సరిపోతుంది. సో మేము కూడా బాగానే అనిపించింది ఫుడ్ మాకు. ఇంకా ఫుడ్ని మేము కంప్లీట్ చేసేసుకొని త్వరగా స్విమ్ వేర్ వేసుకొని వాటర్ జోన్లోకి ఎంటర్ అవుదామని ఇంకా రెడీ అయిపోయామండి. హోషత్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. హోషత్కి వాటర్ అంటే చాలా ఇష్టం అండ్ రీసెంట్గా స్విమ్మింగ్ కూడా జాయిన్, మీకు తెలుసు కదా. సో ఎంత క్యూరియస్గా ఉన్నాడు. సో వెయిట్ చేస్తున్నాడు హోషత్ కూడా వాటర్లోకి ఎప్పుడు వెళ్తామని. సో వాటర్ యాక్టివిటీ కూడా చాలా బాగున్నాయండి ఇవి. సో వీళ్ళ దగ్గర మల్టిపుల్ వాటర్ పూల్స్ ఉన్నాయి. సో కిడ్స్ కోసం ఒక స్మాల్ స్విమ్మింగ్ పూల్, ఒక స్లైడింగ్ పూల్ అండ్ ఎంజాయ్ చేయడానికి కొన్ని ఫన్ వాటర్ డ్రాపింగ్స్ ఉన్నాయి. దీంతోపాటు పక్కన డీజే ఉండి రెయిన్ డ్యాన్స్ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. దాన్ని కూడా వీళ్ళు వదలలేదు, డీజే పెట్టి మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఏంటి ఇంకా అయిపోయింది అనుకున్నారు? లేదండి, ఇంకా ఉన్నాయి. ఏంటి అనుకున్నారో, వాటర్ స్లైడ్స్. ఎస్, వీళ్ళ దగ్గర 4 types ఆఫ్ వాటర్ స్లైడ్స్ ఉన్నాయి. ట్యూబ్, ప్యాడ్ అండ్ కపుల్ ట్యూబ్స్. ఇవి భలే ఉన్నాయండి, సూపర్గా ఎంజాయ్ చేసాము అవి కూడా. ఇంకా డేని కంప్లీట్ చేసేసి స్నాక్స్ తినేసేసి అలా బయటకు వచ్చాక వెళ్దాం అనుకుంటే అప్పుడే కనబడింది దగ్గరలో గో కార్టింగ్. సో ఇంత చేసిన తర్వాత గో కార్టింగ్లో అలా కూర్చొని థ్రిల్గా రైడ్ చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? ఎస్, అది కూడా కవర్ చేసామండి మేము. మొత్తం ఈ ఫుల్ ప్యాకేజ్ అంటే సపరేట్ ఉన్నాయండి. సో గో కార్టింగ్ సపరేట్ కాస్ట్, యాక్టివిటీస్ టవర్ సపరేట్ ప్యాకేజ్, స్విమ్మింగ్ సపరేట్ ప్యాకేజ్ ఉంది. మేము తీసుకున్న ప్యాకేజ్ వచ్చి డే డెవిల్ అండ్ పూల్ ప్యారడైస్ అండి. దీంట్లో మాకు ఆల్ యాక్టివిటీస్ అండ్ పూల్ విత్ ఫుడ్ ఇచ్చారు.
వర్త్ అనిపించింది. మీరు లేట్గా వెళ్తే మాత్రం ఏదైనా ఒక ప్యాకేజ్ తీసుకోండి, ఎందుకంటే టైం సరిపోదు, మళ్ళీ మీరే ఫీల్ అవుతారు మనీ వేస్ట్ అయిందని. సో అందుకే చెప్తున్నాను. మీరు కూడా ఈ ప్లేస్కి వెళ్తే ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసి ఈ వీడియో మీకు మెమరీని ట్రిగ్గర్ చేసి ఉంటుంది. సో మీ ఇన్పుట్స్ అండ్ మీరు వెళ్ళినప్పుడు మీ బెస్ట్ మెమరీ ఏంటో చెప్పండి. మీరు వెళ్ళకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్లేస్, అండ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. బట్ మస్ట్ విజిట్ అండి. మీరు కూడా మీ కిడ్స్తో వెళ్ళండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేసెస్ని. సో ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము మీ దగ్గరకు వస్తూనే ఉంటాము. విల్ ట్రై టు కవర్ అవర్ బెస్ట్ అండ్ హోప్ మా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్తో మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe to Hoshvat Vibes. Bye.